సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. అసలు ఒక స్టార్ సింగర్ ఇలా సడన్గా సూసైడ్ డెసిషన్ తీసుకోవడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఇక ఈ ఘటనపై కల్పన భర్త పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆయన ఎవరు, ఏం చేస్తుంటారు, సినీ ఇండస్ట్రీలో పనిచేస్తారా లేదా ఇతర వ్యాపారాలు చూసుకుంటారా? తన వాయిస్తో సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరిస్తున్న కల్పన తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్లోని నిజాంపేటలో కొద్ది కాలంగా కల్పన నివాసం ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. 2 రోజులుగా కల్పన తలుపులు తీగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. అయితే కల్పన సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా కూడా సత్తా చాటింది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సందడి చేసింది. సింగర్ కల్పన రాఘవేంద్ర సంగీత కుటుంబంలోనే జన్మించారు. తండ్రి టిఎస్ రాఘవేంద్ర, అతను ప్రముఖ నేపథ్య గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమె తమ్ముడు షికానా షాన్ ఒక ఓపెరా సింగర్. ఇక 5 ఏళ్ల వయసులోనే సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం తన గాత్రం దానం చేసింది. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలనటిగా 30కి పైగా చిత్రాల్లో నటించిన కల్పన 3000 పైగా పాటలను ఆలపించారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడింది కల్పన. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు కూడా ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది. అయితే కల్పన భర్త పేరు ప్రసాద్ ప్రభాకర్ కాగా ఆయన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. 19 ఏళ్ల కూతుర్ని చూసుకుంటూ చెన్నైలో ఉంటాడు. ఆమె బాగోగులు అన్నీ కూడా ప్రభాకర్ చూసుకుంటాడట. అయితే కల్పన సింగర్గా ఎదగడం ప్రభాకర్కి నచ్చదని, ఈ క్రమంలో ఆమెను చాలా టార్చర్ చేశాడని, అందుకే అతనికి దూరంగా కల్పన జీవిస్తున్నట్లు తెలుస్తోంది. కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వెనుక ఆమె భర్తనే ఉన్నాడా అనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.